పరిశుద్ధ లేఖనము నుండి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు స్పష్టంగా. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ దాసుడను నీ శరణు వచ్చి ఉన్నాను ప్రభువా. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి ప్రభువా కొన్ని వచనాల్లో ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ ఉండగా నీ దాసుడిని నీ సిలువ సాటును మరుగుపరచండి. నిలబడింది నేనే కానీ నాతో మాట్లాడండి ప్రభువా, వచ్చిన ప్రజలతో మాట్లాడండి. నీ మాటలను ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకటానికి, ప్రతి ఒక్కరూ నీలో నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, యథార్థత కలిగి నీ చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా ఉండడానికి కృప దయచేయమని, సతనబడి కార్యము లయపరచమని మమ్మల్ని అందరినీ హస్తాలుగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క నా అంశం ఏంటంటే, నీ పొరుగువానిని దేనిని కూడా ఆశించకూడదు. దేవుడు పరిశుద్ధ లేఖనంలో 10 ఆజ్ఞలలో ఎక్కడ కూడా ఉంది 10వ ఆజ్ఞ అట్టుకుంటా, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీకు పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇప్పుడు నా అంశము నీ పొరుగువానిని దేనిని కూడా ఆశించకూడదు. ఈ యొక్క పారాగ్రాఫ్లో మనము 21 నుంచి ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క 21వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం విషయాలను మనము ధ్యానం చేసుకుంటే ఈ యొక్క అధ్యాయములు మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, గమనించగలిగితే నేను ఒక 30 గంటలో ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ యొక్క పారాగ్రాఫ్ను మనం చూసుకుంటే మొదటిగా అహాబు కనబడుతూ ఉన్నాడు, 2గా నాబోతు కనబడుతూ ఉన్నాడు, 3గా యెజ్రెయేలు కనబడుతూ ఉన్నది, 4గా ద్రాక్ష తోట కనబడుతూ ఉన్నది, 5గా మనము చూస్తే ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కనబడుతూ ఉన్నారు, 6గా మనము చూస్తే సాక్ష్యం చెప్పేటువంటి 2 మనుషులు కనపడుతూ ఉన్నారు ఆ యొక్క పారాగ్రాఫ్లో. ఈ యొక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా ఆలోచన చేయగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా, నీ పొరుగువానిని దేనిని కూడా ఆశించకూడదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ అహాబు అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు. అహాబు అంటే ప్రియాదేవుని బిడ్డలారా ఆ తండ్రి సోదరుడు, లేతే తండ్రి చేత ప్రేమించబడినవాడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత నాబోతు అనేటువంటి విషయాన్ని అర్థం ఏంటంటే ఫలవంతమైన వాడు. అహాబు అంటే అర్థం ఏంటమ్మా? అహాబు అంటే అర్థం ఏంటి? తండ్రి సోదరుడు, లేకపోతే తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు. ఇక్కడ నాబోతు అంటే ఫలవంతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం. అక్కడ ఇక ఉత్తర రాజ్యానికి రాజధాని షోమ్రోను గనుక యెజ్రెయేలు నివాసించేటువంటి అది యెజ్రెయేలు పట్టణము ఆ షోమ్రోనికి ఆనుకుని, అంటే దానికి దీనికి ఒక 40 కిలోమీటర్లు దూరముగా ఉన్నదన్నమాట. ఈ యెజ్రెయేలు అంటే యూదయ కొండ ప్రదేశములో ఉండేటువంటి ఒక పట్టణము. అలంకారంగా మనం చూసుకుంటే ఈ యొక్క యెజ్రెయేలు పట్టణాన్ని హోషే అని కూడా పిలుస్తారు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వృత్తాంతాన్ని, లేకపోతే ఈ యొక్క భాగాన్ని మనము క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ప్రియాదేవుని బిడ్డలారా, అహాబు రాజు ఇక్కడ చెబుతూ ఉన్నాడు,
అహాబు నాబోతును పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. ఒక రకంగా మనము చూస్తే అహాబు రాజు న్యాయంగానే అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నాకు ఊరకైనా నువ్వు ఇవ్వద్దు, దానికి తగినంత డబ్బులు నేను చెల్లిస్తాను, లేకపోతే ఆ ద్రాక్ష తోటకు బదులు మంచి ద్రాక్ష తోటను లేకపోతే మంది స్థలాన్ని నీకు కొనిస్తాను అనేటువంటి విషయాన్ని మనము చూస్తే ప్రియాదేవుని బిడ్డలరా, దానికి నాబోతు అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అనేటువంటి విషయాన్ని చూస్తే అక్కడ అంటాడు ప్రియాదేవుని బిడ్డలరా, 3వ వచనము చదవండి. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పాడు. ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా, ఈ నాబోతు తన పిత్రార్జితమును ఎవరికి కూడా ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని బైబిల్ లేఖనంలో మనము స్పష్టంగా చూస్తాం ప్రియాదేవుని బిడ్డలారా. ఇక్కడ సంఖ్యాకాండము 36వ అధ్యాయం 7వ వచనములో కానీ, లేకపోతే లేవీకాండం 20వ అధ్యాయం 33వ వచనములో కానీ ఒక వచనము చదవండి ప్రియాదేవుని బిడ్డలారా. ఎందుకు తన పిత్రార్జితమును అహాబుకు ఇవ్వనన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తే, ఆనాటి దినాల్లో ప్రభు అయిన దేవుడు ప్రియాదేవుని బిడ్డలారా తనకు వచ్చినటువంటి పిత్రార్జితములను వచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని ఎవరికి కూడా అమ్మకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి చదవండి సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీల స్వాస్యము వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీలలో తన పితరుల గోత్ర స్వాస్యమును హత్తుకొని ఉండాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ నాబోతుకు తెలుసు కనుక, అందుకని అహాబు అడిగిన దానికి నాబోతు ఏమాత్రం కూడా నేను మీకు ఇవ్వను, ఇది నా పిత్రార్జితము, నేను మీకు అమ్మటానికి నాకు ఇష్టం లేదు, ఇది నా పిత్రార్జితము కనుక ఇది నా జీవితాంతం నాకు నా బిడ్డలకు నా శ్వాసానికి ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నాబోతు అహాబు రాజుతో చెబుతాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చెప్పినప్పుడు ప్రియాదేవుని బిడ్డలారా, ఆ యొక్క అహాబు ఏం చేశాడో మనం ఒకసారి చూద్దాం. చూడండి 4వ వచనము కాడ నుంచి. తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతు ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ విషయాన్ని మనము గమనిస్తే, ఎప్పుడైతే నాబోతు ఇది నా పిత్రార్జితము కనుక దీనిని నీకు ఇచ్చడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదని చెప్పగానే రాజు ఏం చేశాడంటే ప్రియాదేవిని బిడ్డలారా, మూతు ముడుచుకుని, ఏంటి చిన్నపిల్లలు అలగతారు చూసారా, చిన్నపిల్లలు అలిగినట్టుగా ఏం చేశాడు, మూతు ముడుచుకుని మంచం మీద కూర్చుని ఆ రోజు అన్నము పానము కూడా తినకుండా, అన్నము తినకుండా, నీళ్లు తాకుండా అలాగే అలిగి ఎవరితో మాట్లాడకుండా మంచం మీదే కూర్చున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఎప్పుడైతే మూతు ముడుచుకుని మంచం మీద కూర్చున్నాడో, అలిగాడో, చిన్న పిల్లలు అలిగినట్టుగా అలిగి కూర్చున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలిగి కూర్చున్నాడో తన భార్య అయినటువంటి యెజబెలు వచ్చింది. యెజబెలు వచ్చి అంటున్నది, ఎందుకు నీవు అలిగావు, ఎందుకు నీవు అన్నము పానము చేయకుండా అలానే నువ్వు ఎందుకు కూర్చున్నావు అనేటువంటి విషయాన్ని తన భర్తను అడిగినప్పుడు అహాబు విషయం మొత్తము కూడా తన భార్య అయినటువంటి యెజబెలుకి క్షుణ్ణంగా వివరిస్తాడు. ప్రియాదేవిని బిడ్డలారా, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము గమనము చేస్తే యెజబెలు ఎప్పుడైతే
ఆ యొక్క మాటలు, అహాబు చెప్పిన మాటలు విన్నదో, ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోట తనకి ఇవ్వనని చెప్పాడో ప్రియాదేవుని బిడ్డలారా, తన భార్య చెబుతున్నటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులోని ఇప్పుడు రాజ్య పరిపాలనము చేయలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండము. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించేదనని అతనితో చెప్పి అహాబు పేరిట తాకీదులు వ్రాయించి అతనితో ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణము పెద్దలకును సామంతులకును పంపెను. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ప్రియాదేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నాబోతు తన ద్రాక్ష తోటను అహాబుకు ఇవ్వనన్నాడో, వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పినప్పుడు భార్య ఏం చేసిందంట? ఏం చేసిందమ్మా భార్య? ఏం చేసింది? కుయుక్తి పన్నింది. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు రాజ్యము వెళ్ళటం లేదా? ఇశ్రాయేలుకు నువ్వు రాజువు కదా. ఈ ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి పట్టణములన్నీ నీవు కదా, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ నీవారు కదా. నువ్వు చెబితే వాళ్ళు చేయనంటున్నారా? నువ్వు చెబితే ఏ విషయమైన వాళ్ళు చేస్తారు కదా. ఎందుకు నువ్వు అలాగూ అలిగి మూతు ముడుచుకుని మంచం మీద కూర్చున్నావు? అది నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే దీనిని చేస్తానని చెప్పేసి ప్రియాదేవుని బిడ్డలారా ఏం చేసిందంట? తాకీదులు వ్రాయించేసింది. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా, అంటే భర్త చేయలేనటువంటి విషయాన్ని భార్య చేయడానికి పూనుకున్నది. ఎట్లా పూనుకున్నది? భార్య చేయడానికి న్యాయంగా పూనుకున్నదా? యథార్థంగా పూనుకున్నదా? ప్రియాదేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించాలి. తను రాజుగా ఉన్నాడని, తనకు ధనము, బలము, ఐశ్వర్యము, తన పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరూ తన మాట వింటారని ప్రియాదేవుని అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి తన భార్య ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుంటుంది. ప్రియాదేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమైంది? దేవుడు చెప్పిన మాటలు ఏమైనాయి? దేవుడు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన మాటలు ఏమైపోయింది? నీ పొరుగువానిని దేనిని కూడా ఆశించకూడదు అన్నటువంటి విషయాన్ని లేఖనములో 10 ఆజ్ఞలో స్పష్టంగా దేవుడు వ్రాసి ఇచ్చాడు కదా. నువ్వు స్వార్థంగా ఆ యొక్క నాబోతు యొక్క పొలాన్ని స్వాధీనం చేసుకోబోతున్నావు. ఆ యొక్క పొలాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు ప్రియాదేవుని నాబోతుకు ఒక్క విషయము కూడా చెప్పలేదు, తన బిడ్డలకు ఒక్క విషయము కూడా చెప్పలేదు. ప్రియాదేవుని బిడ్డలరా, ఇక్కడ రాజు పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాజ్యములో తన భార్య పెత్తనము చెలాయిస్తుంది. ప్రియాదేవుని బిడ్డలరా, ఈనాటి దినాల్లో మనము చూస్తే మన కుటుంబాల్లో కూడా ప్రియాదేవుని బిడ్డలరా ఎవరు పెత్తనం సాగుతుందంటారు? అమ్మా, ఎవరు పెత్తనం సాగుతుందంటారు? భర్త మాట భార్య వింటుందా? భర్త మాట భార్య వింటుందా? వింటలేదు. ప్రియాదేవుని బిడ్డలరా, ఎప్పుడు చూసినా భార్యే ఇంట్లో గృహంలో పెత్తనము చలాయిస్తూ ఉంటుంది. ప్రియాదేవుని బిడ్డలరా, ఎవరు కూడా మనము ఈ వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే దేనిని కూడా మనము పొరుగువారి దానిని ఆశించకూడదు అన్నటువంటి విషయాన్ని బైబిల్ లేఖనములో మనము స్పష్టంగా చూస్తున్నాం. ఉదాహరణకు ప్రియాదేవుని బిడ్డలరా, మనము ఆఖాను విషయములో కానీ, ప్రియాదేవుని బిడ్డలారా ఆ యొక్క గెహజీ విషయంలో కానీ, బిలాము విషయంలో కానీ వారి డబ్బుకి, ధనానికి ఆశపడి ప్రియాదేవుని బిడ్డలారా వారి జీవితాలను కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ధనానికి ఆశపడి, డబ్బుకి ఆశపడి, ఐశ్వర్యానికి ఆశపడి, సంపదకు ఆశపడి వారి వారి జీవితాలను, వారి వారి కుటుంబాలను కూడా సర్వనాశనము చేసుకున్నట్లుగా బైబిల్ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. వారి యొక్క జీవితంలో వారి యొక్క వృత్తాంతాలను మేము వివరిస్తలేదు కానీ ప్రియాదేవుని బిడ్డలారా, మనము నువ్వు అడిగినప్పుడు అది నువ్వు ఆ నాబోతు నీకు ఇస్తే నువ్వు దానిని తీసుకోవాలి. కానీ దానిని నువ్వు కుయుక్తి చేసి పెద్దలను, అక్కడ ఉన్నటువంటి సాక్షులను
ఏర్పాటు చేసుకుని ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటను లాక్కోవడానికి, లేకపోతే కుయితి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి నీకు కరెక్ట్ అయినటువంటి విషయము కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు మనము దేనిని కూడా నీది కాదు అనుకున్న దానిని మనము దేన్ని కూడా ఆశ పెట్టుకోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆశ పెట్టుకుంటే ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా, గెహజీ జీవితము ఏమైపోయిందో, ఆకాను జీవితము ఏమైపోయిందో, ప్రియా దేవుని బిడ్డలారా, బిలాము జీవితం ఏమైపోయిందో అన్నటువంటి విషయాన్ని మనము బైబిల్ లేఖనములో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే గృహములో భార్య పెత్తనము చలామణి చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం, బైబిల్ లేఖనము చెబుతుంది, భర్త మాట భార్య వినాలి. భర్తకు విధేయత చూపాలి భార్య. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తుకు విధేయత చూపినట్లుగా, సంఘము క్రీస్తుకు విధేయత చూపి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి రీతిగా భర్త చెప్పిన మాట భార్య వినాలి. భర్త వల్ల కాకపోతే దాన్ని మానుకోవాలి. కానీ ఏం చేసిందంట, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తలేదా, ఈ రాజ్యము నీది కాదా, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు నీది కదా, నువ్వు అధికారివి కదా, నువ్వు నాయకుడివి కదా, నువ్వు పరిపాలకుడివి కదా, నువ్వు చెబితే ఎవరు కాదంటారని ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఏంటంటే ఏం చేసిందంట, తాకీదులు వ్రాయించేసింది, ముద్రించేసింది. నువ్వు దేవునిని రాజుని దూషించవని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఇద్దరు మనుషులు సాక్షులను కూడా ఏర్పాటు చేయమని, ఉపవాస దినము చాటించమని ఆ ఊరు పట్టణము పెద్దలకు కాగితాలు పంపించేసిందండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గపు పని చేసిందంటే అక్కడ మనం బైబిల్ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తాను కోరినది సాధించుకోవటానికి ఆమె ఆ ఊరు పట్టణపు పెద్దలను వాడుకుంది. ఇప్పుడు మనము గమనిస్తున్నాం, రాజు ఏదన్నా పని చేయమన్నాడు అనుకోండి, మనము కాదంటామా? ఖచ్చితంగా చేస్తామా లేదా? ఇప్పుడు మన మీద ఒక అధికారి ఉన్నాడు, లేకపోతే మన మీద ఒక నాయకుడు ఉన్నాడు, లేకపోతే మన మీద ఒక పరిపాలకుడు ఉన్నాడు. తాను చెప్పిన మాట తప్ప ఒప్ప ఆలోచన చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేశారంటే ఆ యొక్క యెజబెలు చెప్పిన మాటకు వారు వత్తస్సు పలికినట్టుగా, తన మాటను కలిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా 9వ వచనం ఒకసారి చదవండి. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినములు జరుగువలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలినిద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టండి అన్నటువంటి విషయాన్ని ఆ తాకీదులలో ఉపవాస దినము చాటించి ఈ విధముగా చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పి అక్కడ ఉన్నటువంటి తన దగ్గర పని చేస్తున్నటువంటి సేవకుల్ని పంపించింది. తాకీదులు ఇచ్చి ఆ పట్టణపు పెద్దలను ఏర్పాటు చేసి నేను చెప్పినట్లుగా మీరు చేయండి అనేటువంటి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క యెజబెలు పంపించినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క తాకీదులలో ఏమేమి రాస్తున్నారో ఆ విషయాలన్నిటిని కూడా వారు తూచా తప్పకుండా పాటించారు. ప్రియా దేవుని బిడ్డలారా తాకీదులు వ్రాయించేశారు. అబద్ధముగా మాట్లాడేటువంటి ఇద్దరు సాక్షులను వారు నిలబెట్టారు. ప్రియా దేవుని బిడ్డలారా తర్వాత వాళ్ళందరూ కూడా ఉపవాస దినము చాటించి ఆ పట్టణపు పెద్దలు అందరూ కూడా కూడుకుని ఆ యొక్క నాబోతును అక్కడకు పిలిపించారు. నాబోతును పిలిపించిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా నాబోతును అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం పెద్దలు నిలవబెట్టించిన తర్వాత నాబోతుని ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఏంటి విషయం, ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని నాబోతుని ఒక ప్రశ్న కూడా ఆ పెద్దలు అడగలేదండి. ఒక ప్రశ్న కూడా ఆ పెద్దలు అడగల. ఏం చేశారంటే వాళ్ళు 13వ వచనం, అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు
దేవునిని రాజును దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణం బయటకు అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. చూడండి ప్రియాదేవిని బిడ్డలారా, ఎంత అన్యాయంగా తన యొక్క ద్రాక్ష తోటను ఆ యెజబెలు స్త్రీ లాక్కుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత అక్రమంగా ఆ యొక్క యెజబెలు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుందో ఒకసారి చూడండి. ఎంత తప్పు చేస్తుందంటే ప్రియాదేవిని బిడ్డలారా, అధికారం ఉందని, బలం ఉందని, నాయకుడు నా భర్తే కదని, మేము రాజ్యానికి రాజు రాణిమి కదని, అధికారము దాహముతో దేన్నైనాను చేయొచ్చు, దేన్నైనా కొనొచ్చు అనేటువంటి విషయంతో ఆమె అబద్ధము మాటలు కూడా చెప్పించి, నువ్వు దేవునిని రాజును దూషించవని ఇద్దరు పనికిమాలినటువంటి వారిని సాక్షులుగా నిలబెట్టించింది. ఎందుకు ఇద్దరు పనికిమాలిన సాక్షులుగా నిలబెట్టించిందంటే, పాత నిబంధన గ్రంథములో ఒక మనిషికి తప్పు వేయాలన్నా, ఒక మనిషికి న్యాయం విధించాలన్నా ఇద్దరు లేకపోతే ముగ్గురు మనుషులు సాక్ష్యము చెబితేనే కానీ ఆ మనిషికు న్యాయం కానీ తప్పు కానీ వేయరు ప్రియాదేవిని బిడ్డలారా. అందుకనే ఇద్దరు మనుషులను పనికిమాలిన వారిని అబద్ధము చెప్పించింది వారి చేత. మరి రాజు రాణి చెప్పిన మాట వినపోతే రాజ్యములో తనను ఉండనిస్తారా లేదా అనేటువంటి విషయంతో భయం ఉండి వారు కూడా అబద్ధము చెబుతానికి వారు కూడా పూనుకున్నారు. అబద్ధము చెప్పారు ప్రియాదేవిని బిడ్డలారా, అబద్ధము చెప్పారు. దేవునిని రాజుని దూషించమని ప్రియాదేవిని బిడ్డ నాబోతు మీద సాక్ష్యము పలకగా ఆ పట్టణపు పెద్దలందరూ కూడా ఏం చేశారంటే నాబోతుని తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. ఒక నీతిమంతుని యొక్క ద్రాక్ష తోటను లాక్కోవటమే కాకుండా ప్రియాదేవిని బిడ్డలారా, ఆ యొక్క నాబోతుని చంపటానికి పూనుకున్నాడు. చంపేశారు ప్రియాదేవిని బిడ్డలారా. ఎంత దుర్మార్గముగా ఆలోచన చేశారో, ఎంత దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నదో, ఎంత దుర్మార్గ పనులు చేయిస్తూ ఉన్నదో ప్రియాదేవిని బిడ్డలారా. బైబిల్ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గములో జీవిస్తున్నటువంటి మనము ప్రియాదేవిని బిడ్డలారా, మనము దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. కానీ దేవుని ఆజ్ఞలను మీరి, దేవుని మాటను మీరి, దేవునికి అవిధేయత కలిగి, దేవుని మీద తిరుగుబాటు కలిగి ప్రియాదేవిని బిడ్డలారా, దేవుని మాటలు పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే పైన ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు అన్నటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వీరేం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరులే, నన్ను ఎవరు ఏమి చేయలేరులే, నేను ఏది చేసినా చలామణి అవుతుంది, ఈ ప్రజలు నన్ను ఏం చేయలేరు, ఈ పట్టణంలో వారు నన్ను ఏం చేయలేరు, ఈ పట్టణస్థులు, ఈ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కూడా నన్ను ఏమి చేయలేరని ఎవరు చూస్తలేదని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియాదేవిని బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనం ఏ పని చేసినా ప్రియాదేవిని బిడ్డలారా, అది మంచి పని కావద్దు, చెడ్డ పని కాదు, ఏ పని చేసినా దేవుడు మనల్ని అందరూ చూస్తూ ఉన్నాడు. మనము న్యాయంగా పనిచేస్తే, మనము న్యాయంగా మాట్లాడితే, మనము న్యాయంగా ప్రవర్తిస్తే, మనం యథార్థంగా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగా మనము ఫలములు ఫలిస్తాం ప్రియాదేవిని బిడ్డలారా. నువ్వు న్యాయంగా ప్రవర్తించమంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించమంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియాదేవిని బిడ్డలారా. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, నువ్వు అక్రమంగా నీ పొరుగువానిది దేనినైనా లాక్కున్నా ప్రియాదేవిని బిడ్డలారా, నీ పొరుగువాని దేనినైనా ఆశించినా కూడా ప్రియాదేవిని బిడ్డ, అది ఎద్దునే కానీ, అది పొలమునే కానీ, అది యొక్క సరిహద్దు రాయినా కానీ, దేన్ని తీసివేసినా కూడా ప్రియాదేవిని బిడ్డలారా దానికి తగినంత ఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇళ్ళ పొలాలు లాక్కుంటాము కానీ, లేకపోతే పొలములు ఉన్న సరిహద్దుల రాయిలు తీటివేయడం కానీ ప్రియాదేవిని బిడ్డలారా, అలాంటి విషయాలు చేయకూడదు. ప్రభువు మనల్ని అందరూ కూడా చూస్తూ ఉంటాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అనుకున్నది ప్రియాదేవిని బిడ్డలారా, నన్ను ఎవరు చూడలేదులే అనుకున్నది ఈ యొక్క నాబోతుని ఏం చేశానంటే రాళ్లతో కొట్టించి చంపించేసింది ప్రియాదేవిని బిడ్డలారా. ఇదంతా కూడా పైన ఉన్నటువంటి ప్రభువు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉన్నాం, దేనిని కూడా మనం ఆశించకూడదు. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. చప్పట్లు కొడదాం. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహము కోరేదేదైనా అది మట్టిలోని పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ సుగంధములు, వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనే మరువబోకువో చెల్లెమ్మ. మట్టిలో నుండి వచ్చినవేనే మరువబోకువో చెల్లెమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. చప్పట్లు కొడదాం, అందరూ కూడా పాడదాం. అందమైన సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనేశకములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అందమైన దీనేశకము హద్దు లేక ఏమయ్యిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా చాలా జాగ్రత్తగా గమనము చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ 15వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. 14, 15 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండమ్మా. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని వర్తమానము పంపగా, రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలుడు నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని పోయాడు. గుర్తుపెట్టుకోలేడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాటలను మనము గమనం చేస్తే వెంటనే ప్రియా దేవుని బిడ్డలారా, అహాబు భార్య అయినటువంటి యెజబెలు చెబుతూ ఉన్నది, నాబోతు యొక్క సజీవుడు కాదు,
నాబోతు మరణించాడు, నాబోతు చనిపోయాడు కనుక నువ్వింక అలిగి ఇంకా మంచం మీద ఎందుకు మూతి ముడుచుకుని పడుకుంటావు, లేకపోతే కూర్చుంటావు, లెగిచి వెంటనే వెళ్ళి నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోమని చెప్పాడు. ప్రియాదేవుని బిడ్డలారా, ఎవరు చెప్పింది ఈ మాట? అమ్మా ఎవరు చెప్పారు? యెజబెలు, అహాబు భార్య. ఎవరితో చెప్పింది? ఎవరితో చెప్పిందమ్మా? అహాబుతో చెప్పింది. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇక అహాబు ఏం చేశాడంట? తన కోరుకున్నది అతనికి వచ్చేసింది కదా, తను కోరుకున్నది, తను ఆశించింది అతనికి వచ్చేసింది. వెంటనే చకచక సంతోషంగా ఆనందంగా ప్రియాదేవుని బిడ్డలారా మంచం మీద నుంచి లెగిసి వెంటనే నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయాడు. ఇంకా స్వాధీనపరుచుకోలేదండి, స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళాడు. వెంటనే దేవుని వాక్కు ఏలియాతో మాట్లాడుతుంది. స్తోత్రం, చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరదాం. వెంటనే దేవుని వాక్కు ఏలియాతో మాట్లాడుతుంది. ప్రియాదేవుని బిడ్డలారా, యెహోవా, చదవమ్మ 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనున్న ఇజ్రాయేల్ రాజుని అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతనిని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యంలో నుండి సత్యాన్ని మనం గమనించగలిగితే, ఎప్పుడైతే నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళాడో వెంటనే దేవుని వాక్కు ఏలియా ప్రవక్తను పంపించి నువ్వు చేసిందంతా నేను చూశాను గనక ఎక్కడైతే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినయో అదే స్థలమందు నిన్ను కూడా ఏం చేస్తాయంట, నీ రక్తము కూడా కుక్కలు నాగుతాయని చెప్పాడు. ప్రియాదేవుని బిడ్డలారా, బైబిల్ లేఖనంలో చాలాసార్లు మనం మాటలు చెబుతావు. ఏమని? నువ్వేమిత్తుతావో ఏమిత్తుతావో అదే కోస్తావు. నువ్వు నీతిని విత్తావు అంటే ఖచ్చితంగా నీతి వలన వచ్చిన ఫలాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు అక్రమాన్ని విత్తావా, నువ్వు వ్యసనాన్ని విత్తావా, నువ్వు అసూయని విత్తావా, నువ్వు ద్వేషాన్ని విత్తావా, నువ్వు పగను విత్తావు అంటే ఖచ్చితంగా అది నీకు ఉరిగా ఉండిద్ది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రతి ఒక్కరి విషయంలో ఆయన చెబుతూ ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ పొరుగు వారిని దేనిని కూడా ఆశించవద్దని చెప్పాడు. ప్రియాదేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనం చేస్తే, ఎప్పుడైతే అక్రమంగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను అహాబు స్వాధీనపరుచుకొనబోయాడో వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏలియాకు చెబుతుంది, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినయో అదే స్థలమందు నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అనేటువంటి విషయాన్ని ప్రియాదేవుని బిడ్డలారా అక్కడ దేవుని యొక్క లేఖనం మనకు చెబుతూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏలియా అహాబుకు ఎదుటిపడి ఈ మాటలు చెప్పాడో వెంటనే అహాబుకు భయం వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. అహాబుకు భయం వచ్చేసింది ప్రియాదేవుని బిడ్డలారా. వెంటనే 21వ వచనము చదవండి. నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడుతున్నానని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక. అదండి ఏం చేశారంట వాళ్ళు. ఏం చేశారు? వారి కుటుంబం ఏం చేసింది? యెహోవా దృష్టికి కీడు చేశారు. దేవుని మాటను లెక్క చేయలా, దేవుని ఆజ్ఞలు రాసి ఉన్నది వారు పాటిలా, యెహోవా దృష్టికి కీడు చేశాడు. దేవుని మాటను వినలేదు, దేవుని మాటకు విధేయత చూపలేదు కనుక
ఏం చేశాడు? ఏం చెప్తుంది దేవుని లేఖనం? ప్రియా దేవుని బిడ్డలారా, నీవు యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కి ఉన్నావా? 21వ వచనం. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేసేదను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరిని నిర్మూలన చేసేదను. ఇశ్రాయేలు వారు పాపము చేయటకు నువ్వు కారకుడువై నాకు కోపము పుట్టించిదివి గనుక చలమా. ఇక్కడ ఒక్క తప్పు చేయటం వల్ల అతని కుటుంబం మీదకు ఎంత కీడు వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, యెహోవా దృష్టికి వాళ్ళు కీడు చేశారు కనుక ప్రియాదేవిని బిడ్డలరా ఇక్కడ చెబుతూ ఉన్నాడు, అందుకు యెహోవా సెలవిచ్చినదేమనగా నీ మీదకు నేను అపాయాన్ని రప్పిస్తాను. నెంబర్ 1, దేవుడు ఏం చేస్తున్నాడట? అహాబు కుటుంబం మీదకి అపాయాన్ని రప్పిస్తానన్నాడు. నెంబర్ 2గా మనం చూస్తే నీ సంతతి వారిని నాశనం చేస్తానన్నాడు. 3గా మనం చూస్తే అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహోవ పక్షమున ఎవరు పురుషులు లేకుండా నిర్మూలన చేస్తానన్నాడు. 4గా మనం చూస్తే ఇశ్రాయేలు వారు పాపము చేయడానికి నువ్వు కారకుడివై దేవునికి కోపం పుట్టి ఇశ్రాయేలు వారు పాపము చేయడానికి కారకుడయ్యాడు. 5గా మనం చూస్తే దేవునికి కోపం పుట్టించేవాడిగా పనిచేశాడు. ప్రియాదేవిని బిడ్డలు, నా 5 విషయాలు ఒక్క పని చేయటం వల్ల 5 విషయాలు తన కుటుంబం మీదకు దేవుడు రప్పించాడు. ప్రియాదేవిని బిడ్డలారా, గొప్ప అపాయాన్ని రప్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడానికి కారకుడు అయ్యాడు. ఒకవేళ నీవు నేను ఈ రాత్రికాల సమయంలో ప్రియాదేవుని బిడ్డ దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఒకవేళ నీ పొరుగువాని దేనైనా ఆశించేవేమో, నీ పొరుగువాని ఇల్లుని ఏదైనా అక్రమంగా లాక్కున్నావేమో, నీ పొలములో సరిహద్దు రాయిని తీసేసి ఇంకో చోట పాతేసేవేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు చూస్తలేదులే అనుకోవద్దు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ చూస్తూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ గమనిస్తూ ఉన్నాడు కనుక ప్రియాదేవిని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఏది కూడా వ్యర్థం కాదు. ప్రియాదేవిని బిడ్డలారా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఇక్కడ గమనం చేస్తే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం, నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో, నా టైం వస్తుంది కనుక 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తము వారి కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అన్నాడు. ప్రియాదేవుని బిడ్డలు, అట్లాగే మనము చూస్తే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనము చేయగలిగితే ప్రియాదేవుని బిడ్డలారా 34వ వచనం కాడ నుంచి చదవండి అమ్మ. 32 కాడ నుంచి చదవండి. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడదోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక
మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయ్యగా దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబెలని ఎవరు గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూగర్భమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును అని చెప్పే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు మొదటిగా? అమ్మా ఏం చెప్పాడు? ఏ స్థలమందైతే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినియో అదే స్థలమందు ఆ యొక్క యెజబెలు రక్తము కుక్కలు నాకుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు అదే స్థితి, అదే పరిస్థితి, దేవుడు చెప్పిన మాట ఏది కూడా పొరపాటున జరగకుండా ఉన్నది కనుక, జరిగింది కనుక అదే పరిస్థితి యెజబెలుకు వచ్చింది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము గమనించాల్సినటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనం చేసుకుంటే, మనుషులు ఈ లోక సంబంధం వాటిని వెంటపడినప్పుడు తమకేదో లాభము కలుగుతుంది అనుకుంటారు. వారి దోషములు కూడా మనకు భాగం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇదంతా ఆ నాబోతు చనిపోవడానికి, ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచడానికి కారణం ఎవరు? యెజబెలు. దానికి సహాయం చేసింది ఎవరు? అమ్మా దానికి సహాయం చేసిన వారు ఎవరు? ఆ మాట చెప్పింది ఎవరు? అహాబు కూడా దానికి పాత్ర ఉంది కనుక ఎంటనైతే ఏలియా ప్రవక్త వచ్చి ప్రకటన చేశాడో ఎంటనే అహాబు పశ్చాత్తాపడి తను చేసిన తప్పును దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు అహాబుకి ప్రాణరక్షణ కలిగించాడు దేవుడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ యెజబెలు మాత్రం పశ్చాత్తాపము లేకుండా, దేవుని మాట లెక్క చేయకుండా, పశ్చాత్తాప పడకుండా తాను ఏది చేస్తే అదే కరెక్ట్ అని ముందుకు వెళ్ళిపోయింది కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా, యెజబెలు యొక్క రక్తము కుక్కలు నాకినాయి అనేటువంటి విషయాన్ని బైబిల్ లేఖనంలో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క లేఖన భాగాలను మనము క్షుణ్ణంగా గమనించాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి నీతిని, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గమనించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనము గమనం చేసుకుని దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకుంటే, దేవుని వాక్యానుసారంగా మనము జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా మనము బ్రతికితే ప్రియా దేవుని బిడ్డలరా, అప్పుడు దేవుడు మన యొక్క ప్రవర్తనను చూసి, మన యొక్క పద్ధతిని చూసి, మన యొక్క మాట తీరును చూసి, మన యొక్క జీవితాన్ని చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానికి ముందుకు వస్తాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తామో, దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటలను లెక్క చేయకుండా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను లెక్క చేయకుండా ఉంటామో ప్రియా దేవుని బిడ్డలరా, వెంటనే ఏమొచ్చిందంట? మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనేవి రావు. కనుక ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం, వాక్య భాగాన్ని మనం వింటూ ఉన్నాం. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పొరుగువ అనేది దేనిని కూడా ఆశించకుండా ప్రియా దేవుని బిడ్డలరా, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం, దేవుడు చెప్పిన మాటల ప్రకారం, దేవుడు చెప్పిన మాటల ప్రకారం యథార్థంగా మనము జీవిస్తూ మన దేవునికి మనము నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా,